హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్. ఈరోజు వీడియోలో ప్లెయిన్ బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, బిర్యానీ హోల్ గరం మసాలా వేసుకొని దాని తర్వాత కొంచెం సాజీరా కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఇవి లైట్గా కొంచెం ఫ్రై అయిందాక వీటిని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం జీడిపప్పులు కూడా యాడ్ చేసుకుంటే ఇందులో బగారా రైస్కి చాలా టేస్ట్ వస్తుంది. సో అందుకే నేను జీడిపప్పులు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే నీళ్ళు పోయకుండా 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నీళ్ళు యాడ్ చేసుకుంటే రైస్ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1 మినిట్ ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. రైస్ మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో 1.25 వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. సో అందుకే నేను 4.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్కి క్యాప్ పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని 10 మినిట్స్ అలానే ఉంచేసుకొని దాని తర్వాత మనం సర్వ్ చేసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఒకసారి ఇలా క్యాప్ తీసుకొని రైస్ని ఒకసారి కలుపుకొని దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. అంతే, ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.